హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జిత్తు దీక్షి లాగ్స్. అందరూ బాగున్నారండి. అందరూ బాగున్నారని కోరుకుంటూ ఇవాళ నేను మా పిల్లలకి స్నాక్స్గా గోబీ 65 చేశానండి. దీన్ని కాలీఫ్లవర్ పకోడీ అని కూడా అంటారు. దీన్ని తయారు చేసుకోవడానికి ఎలాగో ఏంటో ఈ విషయాలు మనం మాట్లాడుకున్నామా. మనం తయారు చేసుకోవడానికి ఫస్ట్ కాలీఫ్లవర్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బాగా మరిగించిన వాటర్ని కూడా తీసుకొని అందులో వీటిని వేసుకొని శుభ్రంగా నీట్గా చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే మనకి డస్ట్ అనేది పోతుంది, శుభ్రంగా ఉంటాయి. అలా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఆ మిక్సింగ్ బౌల్లో 2 స్పూన్స్, నేను ఈ స్పూన్ తీసుకున్నానండి, పెద్దదైనా తీసుకోవచ్చు, చిన్నది తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్స్ రైస్ ఫ్లోరు, 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోరు వేసేసుకున్నాను. అలాగే 1 స్పూన్ శనగపిండి వేసుకొని అందులో జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. అట్లాగే చిటికెడు పసుపు, కారం 1 స్పూను. నేను చిన్న స్పూన్తో 2 టైమ్స్ వేసాను, పెద్ద స్పూన్ అయినా 1 స్పూన్ వేసుకోవచ్చు. అలాగే దానికి సాల్ట్, రుచికి తగినంత సాల్ట్, ధనియాల పౌడరు, గరం మసాలా 1/2 స్పూన్ ధనియాల పౌడర్ సరిపోతుంది. అలాగే 1/2 స్పూను గరం మసాలా పౌడర్ వేసేసుకోవాలండి. అట్లాగే ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేయచ్చు. ఫుడ్ కలర్ని హెల్త్కి మంచిది. నేనైతే కొంచెం చిటికెడు వేసేసాను, అది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. వేసుకొని బ్యాటర్ని ఉండలు లేకుండా స్మూత్గా మెత్తగా ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసాం కదా పిండిని, పెట్టుకొని మనం పక్కన పెట్టేసేసుకొని మనం మొదటగా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ని, ఆ కాలీఫ్లవర్ ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక కళాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి బాగా హీట్ ఎక్కిన తర్వాత మనకి డీప్ ఫ్రైకి ఎంత సరిపడుతుందో అంత ఆయిల్ అనేది పోసుకోవాలి. కొంచెం డీప్ ఫ్రైలకి ఆయిల్ అనేది ఎక్కువే పోసేసుకోవాలండి, అప్పుడు మంచిగా డీప్ ఫ్రై అనేది అవుతుంది. డీప్ ఫ్రైకి మనం తక్కువగా ఆయిల్ పోసి వేసుకున్నామంటే ఫ్రై అనేది మంచిగా అవ్వదు. ఇట్లా కొంచెం కొంచెం మనం మిక్స్ చేసుకున్న కాలీఫ్లవర్ని అందులో వేసేసుకొని డీప్ ఫ్రైని చేసేసుకోవచ్చు. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. మనం ఏదైనా పప్పు కానీ, చారు కానీ, రసం పెట్టుకుంటాం కదా, పచ్చడి, రోటి పచ్చళ్ళు చేసుకున్నప్పుడు అసలు ఎంత బాగుంటుందంటేనండి అంత బాగుంటుంది. చూడండి, అట్లా కొంచెం సేపు వెయ్యంగానే గరిటె పెట్టి తిప్పకూడదు. కొంచెం కాలిన తర్వాత అప్పుడు గరిటె పెట్టి మనం మిక్స్ చేసుకోవాలి. అప్పుడు ఆల్ మిక్స్ అయ్యి ఫ్రై అనేది బాగా అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇప్పుడు దీనికి గార్నిష్ని మనం రెడీ చేద్దాం. గార్నిష్ చేసుకుందాం. ఈ గార్నిష్ చేసుకోవడానికి మనం ఇందాక మిక్స్ చేసుకున్న బౌల్ ఉంది కదా పిండి, దాంట్లో పచ్చిమిర్చి 2-3 తీసుకొని పొడవుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అలాగే కర్రీ లీఫ్, కరివేపాకు, జీడిపప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి మనం ఇందాక డీప్ ఫ్రైలో ఆయిల్ ఉంది కదా, ఆయిల్లో ఒక్కసారి అట్లా జస్ట్ డీప్ ఫ్రై చేసేసుకొని మనం గార్నిష్గా వేసుకుంటే టేస్ట్ అనేది ఎమ్మీగా సూపర్గా బాగుంటుందండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా మనం పెట్టచ్చు. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.